హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్య జంట బెస్ట్ పేర్గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో వీరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా నాగచైతన్య సమ్మర్ వెకేషన్కి వెళ్లిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోను శోభితా ధూళిపాల లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. అయితే శోభితా ధూళిపాల సైతం సరిగ్గా నాగచైతన్య దిగిన లొకేషన్ లాంటి చోట ఫోటో దిగడం ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తుంది. తాజాగా మరోసారి వీరి బంధం బయటపడింది. ఐ ఆమ్ నాట్ ఎవ్రీ వన్ కప్ ఆఫ్ చాయ్ అండ్ దట్స్ ఓకే అని రాసుకొచ్చింది శోభిత. దానికి అర్థం నేనందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు అని రాసుకొచ్చింది. సాధారణంగా ఎవరైనా టీ గురించి రాసుకువస్తే 1 కప్ ఆఫ్ టీ అని రాసుకొస్తారు. కానీ శోభిత మాత్రం ఛాయ్ అని రాయడంతో టీ గురించి చెప్పిందా లేక పరోక్షంగా నాగచైతన్య గురించి చెప్తూ ఇలా పోస్ట్ చేసిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాగచైతన్య, శోభిత లండన్కు వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో చెప్తో నాగచైతన్య ఫోటో దిగారు. అయితే ఆ ఫోటోలో వెనక శోభిత ఉంది. దీంతో వారి డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే నాగచైతన్య, శోభిత డేటింగ్లో ఉన్నారన్నది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే. అయితే దీనిపై స్పందించిన వీరిద్దరూ తాము కేవలం స్నేహితులమే అంటూ క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఫార్ ఇన్ఫ్రారెడ్ సౌనా ఉపయోగాలు అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది. దీని ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సౌందర్యం, ఫ్యాట్ తగ్గించడం ఇలా ఎన్నో రకాల ప్రయోజనాల కోసం ఓ బాత్ టబ్లో కాసేపు ఉంటారన్నమాట. ఈ పద్ధతిని ఇలా పిలుస్తారని సామ్ తాను కూడా దీన్ని ఫాలో అవుతానంటూ ఇలా స్టోరీ పెట్టింది. అయితే దీంతో పాటు బాత్ టబ్లో న్యూడ్గా ఉన్న ఓ ఫోటోను సమంత షేర్ చేసి వెంటనే డిలీట్ చేసిందంటున్నారు నెటిజన్స్. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో సామ్ ఫేస్ సరిగ్గా కనిపించకపోవడంతో దీంతో ఇది సమంత కాదంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ పోస్ట్ పెట్టిన నెటిజన్లు మాత్రం ఇది ఖచ్చితంగా సామే, ఎందుకంటే ఆమె మెడలో ఉన్న అదే చైన్ ఈ ఫోటోలో కూడా ఉంది అంటూ వాదిస్తున్నారు. అయితే ఇది సమంత నిజంగానే పెట్టిన ఫోటోనా లేక వేరే ఎవరిదైనా ఫోటోను వైరల్ చేస్తున్నానా అనేది మాత్రం తెలియదు. మొత్తానికి సమంత హ్యాష్ ట్యాగ్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.